వినాయక చవితి పూజలో మరొక విషయం, 21 రకాల ఆకులు వాడతామండి పూజలు. అందులో ఉత్తరేణి, మారేడు, రకరకాల ఆకులు ఉన్నాయి. మీరు ఆ ఆకులు వేటినైనా పరిశీలించండి, అన్నీ వైద్యంలో బాగా పనికి వచ్చే ఆకులు, అన్నీ వైద్యంలో పనికొస్తాయి. ఉత్తరేణి, పళ్ళు దోముకోవడానికి ఉత్తరేణి పుల్లని మించినటువంటి సాధనం లేదు. ఎన్ని పేస్టులు ఎన్ని బ్రష్లు వాడినా సరే ఆ పళ్ళ యొక్క పరిశుభ్రత సాధ్యం కాదు. కానీ ఉత్తరేణి పుల్లతో కనుక దంతధావనం చేసుకుంటే వెంటనే పళ్ళు శుభ్రంగా క్లీన్ అయిపోతే పళ్ళకి రోగాలు ఉండవు. అమెరికా లాంటి దేశాల్లో నేను వెళ్ళినప్పుడు చూశాను, డెంటిస్టులకు గిరాకీ ఎక్కువ, దంత వైద్యులకు బాగా గిరాకీ ఎక్కువ అమెరికాలో. ఎందుకో తెలుసా? మహానుభావులు నాలుగు గీసుకోరు, వాళ్ళ గొప్పతనం అది. అది ఏదో టేస్ట్ బడ్స్ ఉంటాయట నాలుక మీద, అవన్నీ పోతాయట. మనకి లేవా ఇండియన్స్ అయిన వాళ్ళకి రోజు 6 సార్లు గీకేం పోయాయా, ఇంకా పెరిగాయి. ఇదో అజ్ఞానం, అంతకంటే ఏం లేదు. పైగా వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని విదేశాల్లో ఉండే అలవాటు చెబుతున్నా, నోళ్ళు మీరు టిఫిన్ తినండి, భోజనం చేయండి, ఏం చేయండి, ఖచ్చితంగా పుక్కిలించి ఉమ్మేయాలి. అందుకే ఎప్పుడు టిఫిన్ చేసిన వాళ్ళు ఎవరు వంటింట్లో ఉండే సింకు దగ్గరికి వెళ్ళడం, అక్కడ చేయి కడిగేయడం, ఈ కాగితం ఓటిస్తే దాంతో తుడుచుకోవడం, ఇది దరిద్రపు లక్షణం. మొహమాటం వెళ్ళి చెప్పడానికి ఆచారం మారకపోతే పళ్ళు బాగుండవు. ఖచ్చితంగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళవలసిందే, ఏం ఇబ్బంది లేదు, పర్వాలేదు, అంతా శుభ్రంగానే ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. టిఫిన్ తిన్నామంటే 4 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. అన్నం తిన్నామంటే 16 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. 16 సార్లు, 16 టైమ్స్ ఆఫ్టర్ లంచ్, 4 టైమ్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. భోజనం చేసిన తర్వాత 16. అలాగే ఇతరత్ర అశౌచాలు ఇంకా చెప్పక్కల్లా, కనీసం 8 టైమ్స్, 8 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. ఈ అసహ్యం అనేది శరీరానికే ఉండదండి, మనస్సుకు కూడా ఉంటుందండి, మనస్సులో పడుతుందండి. అది పోవాలంటే పుక్కిలించి ఉమ్మేయాలి. ఈ పుక్కిలించి మీరు భోజనం చేసిన తర్వాత 16 కాకపోయినా కనీసం అందులో సగం 8 సార్లు పుక్కిలించి మీరు చూడండి. ఒక 6 నెలల తర్వాత చూడండి, మీరు డెంటిస్ట్ అవసరం మీకు రాదు. ఏ పుల్లలు పెట్టడం, అందులో ఏదో రకరకాల రింగులు కనిపెట్టడం, ఇలా పెట్టి ఇన్ని అక్కర్లేదండి. దానికి ఇంత పెట్టే, దానికి ఒక ప్యాకెట్టు, అవన్నీ ఇక్కడ పొడిచి అక్కడ పొడిచి, టూత్ పిక్ అనడం, ప్రతి హోటల్లో ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ షోకులు మీరిపోయి చేస్తున్న పనులు తప్పితే భారతీయ జీవన విధానం సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఒక్క మాటలో తేల్చి బారేసే లెక్క. ఉత్తరేణి పుల్ల, వేప పుల్ల, మీరు కనీసం తుమ్మ పుల్ల మీరు వాడితే ఆ పుల్ల దాంట్లో చూడండి, దాంట్లోనే బ్రష్, దాంట్లోనే పేస్టు, దాంట్లోనే టంగ్ క్లీనర్, 3 in 1. అది గొప్పతనం భారతీయ విధానం. ఇండియన్ లైఫ్ అంటే అర్థం అది, 3 in 1. 10 మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు పూర్వం. మీరు ఇండియాలో ఎక్కడైనా 10 మంది కలిసి, పెద్దవాళ్ళు, అత్త మామ, కొడుకు కోడలు, వాళ్ళ పిల్లలు కాకుండా ఇంటికి వచ్చిన అతిథులు, 10 మంది ఒకే గదిలో ఉండేవారు. అప్పుడు ఏముండేవో తెలుసా? బెడ్రూమ్స్ ప్రత్యేకంగా ఉండేవి కాదమ్మా. కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రమే ఉండేది ఒక్కటే రూమ్. మిగిలినవంతా పరవటిల్లు అనేవారు. హాలు, ఇటువంటి హాలు మధ్యలో పరవటిల్లు అంటారు. అంటే పడుకునే గది. ఆ హాల్లో కింద పక్కలేసుకుంటే 50 మంది పడుకోవచ్చు. మనం ఏం చేసాం ఇవాళ? మాస్టర్ బెడ్రూమ్, స్టూడెంట్ బెడ్రూమ్, డిటెక్టర్ బెడ్రూమ్, డిఈఓ బెడ్రూమ్ అని 26 బెడ్రూములు పెట్టాం. అక్కడ ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళకూడదని నిబంధన పెట్టాం. ఎవరితోనూ ఎవరికి ఏ సంబంధాలు లేకుండా పోయి, ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ గదిలో వాళ్ళు ఆ గదిలో వాళ్ళతో మాట్లాడంటే ఫోన్లో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్. వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. పొద్దున్నే గుడ్ మార్నింగ్. వాట్సాప్ వచ్చాక ఇది ఒక దౌర్భాగ్యం వచ్చింది. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతారు. రోజు చెప్పాలంటే గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పకపోతే అది బ్యాడ్ మార్నింగా? ప్రతిరోజు చెప్పాలా? అవసరమా? పైగా చెప్పి ఊరుకోడండి. కాసేపు ఉన్నాక గుడ్ మార్నింగ్ చూడలేదా, ఇంకో గుడ్ మార్నింగ్. ఇవన్నీ తెచ్చి పెట్టుకోవడం కాదండి బంధాలు. అనవసరపు సుత్తి. దేనికిది? రోజు గుడ్ మార్నింగ్ చెబుతారా? అంటే 2 రోజులు గుడ్ మార్నింగ్ చెప్పతే ఫ్రెండ్షిప్ పోయినట్టేనా? అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు ఊడిపోని ఎవరికి కావాలి? నేను అందుకే వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఏమి కూర్చుని చెల్తా. ఏం ఫోన్ తప్పితే ఏం వాడిన ఈమెయిల్ కూడా నేను చూడను. ఎప్పుడో 10 రోజులకు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు చూస్తా. అది కూడా ఎందుకంటే విమానం టికెట్లు, రైలు టికెట్లు అందులో పెడతారు, అందుకని చూస్తాను. నేను చూడను. నేను ఎవరు ఈమెయిల్ ఏం పంపండి, ఐ డోంట్ నో, నో క్వశ్చన్ ఆఫ్ రెస్పాండింగ్. నేను సమాధానం చెప్పను. నేను అసలు చూడను. ఎందుకంటే ఇలా చెప్పడం మొదలు పెడితే నా జీవితం అంతా దానికే సరిపోతుంది. ఒక 100 మంది పంపిస్తారు 100 సందేహాలు, అవన్నీ ఈమెయిల్లో నేను చెబుతూ కూర్చొని ఆ పని లేకుండా చదువుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి, లేకపోతే ఎక్కడో తెలుసుకోవాలి. అలా కుదరదండి చేయడం. ఒక మా బోటిగాళ్ళకి అసలు కుదరదండి. పని లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ.
అత్యవసరమైతే మాట్లాడవలసిందే. మీకైనా మొహమాటం లేకుండా చెబుతున్నా. సాయంత్రం 4 నుంచి 5 వరకు భారతదేశంలో వాడు నాతో మాట్లాడడానికి నేను సమయం ఇచ్చా. అభిమానంతోనైనా అనుమానంతోనైనా అప్పుడే ఫోన్ చేయడు. అనుమానాలు వచ్చినా సరే అభిమానమైనా సాయంత్రం 4-5. విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ రాత్రి 8:30 నుంచి 10 వరకు సమయం ఇచ్చా. రాత్రి 8:30-10 మీరు ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా అభిమానంతో మాట్లాడినా అప్పుడు మాట్లాడచ్చు. నేను హాయిగా మాట్లాడతా. కానీ అందులోనే మొహమాటం లేకుండా చెబుతున్నా. 20 రోజులు దొరుకుతాను, 10 రోజులు దొరకను. 10 రోజులు నాకు మీటింగులు ఉంటాయి. నెలకు 10 రోజులు మీటింగులు, నెలకు 10 రోజులు షూటింగులు. మిగిలిన 10 రోజులు మేమిద్దరం హాయిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ గడుపుతాం. మా జీవితం అది. 10 రోజులు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. నెలకి 2 సినిమాలు చూడాల్సిందే. కొత్తగా వచ్చిన పెళ్లి చూపులు సినిమా సహా అన్నీ చూసేసాం. సామాజిక జీవితం కోసం కుటుంబ జీవితం కోల్పోవడం, కుటుంబ జీవితం కోసం సమాజం మర్చిపోవడం అవసరం లేదు. దేని సమయం దానికి ఉంటాయి. 10 రోజులు షూటింగ్లు, టీవీ షూటింగ్, 10 రోజులు మీటింగులు, 10 రోజులు కుటుంబంతోనే ఉండవలసిందే. పిల్లలు ఆవిడే నాకు ప్రాణం. అక్కడ కూర్చుంటాం, కబుర్లు చెప్పుకుంటాం. ఈ చెప్పే విషయాలు ఆవిడకి చెబుతామండి. ఎంత ఆనందం అండి. ఆవిడ అడుగుతూ ఉంటుంది, చెబుతూ ఉంటా. మా మధ్య ఎప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం గురించి, మనీషా పంచకం గురించి, లలితా సహస్రం గురించి చర్చలు జరుగుతాయమ్మా. చీరలు, జాకెట్లు, అమ్మకాల గురించి ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. ఆ అవసరం రాలి. ఆవిడ అటువంటిది. ఈ మనిషిని అడగాల్సింది అదే అన్నప్పుడు అదే అడుగుతారండి ఖచ్చితంగా. ఏవో చెబుతాం, మామూలుగా మాట్లాడినా చెబుతామండి. ఎందుకని కోల్పోవాలి? ఒకదానికోసం ఇంకోటి కోల్పోవలసిన అవసరం లేదు. పరిపూర్ణమైన జీవితం అంటే అన్నింటినీ సమానంగా స్వీకరించడమే. శుభాలు కలగాలని కోరడం, అశుభాలు కలగద్దని కోరడం జ్ఞానం కాదండి. శుభం కలిగినా అశుభం కలిగినా సమానంగా తీసుకోవడమే జ్ఞానం ఖచ్చితంగా. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం అని ఉంటుంది. 20 శ్లోకాలు, చాలా చిన్నది. దాన్ని చదవండి. అందులో ఇదే చెబుతాడు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచితు. తుల్య నిందని స్తుతిని సమానంగా భావించేవాడు, ఎంత ఉంటే దాంతో సంతృప్తి పడేవాడు, శుభాశుభాలని సమానంగా తీసుకునేవాడు ఎవడో వాడు నాకు భక్తుడు అంటాడు. పూజించేవాడు, నమస్కారాలు పెట్టేవాడు, ప్రదక్షిణం చేసేవాడు భక్తుడు అని అందులో చెప్పలేదండి. కానీ ప్రదక్షిణం ఎందుకు చేయాలి అంటే, వినాయకుడు ఎందుకు చేశారండి? తల్లిదండ్రులు మించిన వాళ్ళు లేరని గ్రహించడానికే కదా. మనం కూడా గుళ్ళో ప్రదక్షిణం చెయ్యాలి. ఎన్నిసార్లు తెలుసా? 3 సార్లే చెయ్యాలమ్మా. మేము 9 సార్లు చేసాం, 20 సార్లు చేసాం, 108 సార్లు చేసాం. ఇదంతా ఓవర్ యాక్షన్, అవసరం లేదు. దేవుడికి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఇక మొక్కుకున్నాం, ప్రదక్షిణానికి మొక్కుబడికి సంబంధం లేదు. అది మన భ్రమ. అది మన భ్రమ. తీరినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్నంతే. అది నిజం కాదు. ప్రదక్షిణం 3 సార్లే. ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణం చేయగానే తమోగుణం వదిలేయాలి. క్రౌర్యం, హింస, నిద్ర, బద్ధకం, ఆలస్యం అవి వదిలేయాలి. క్రమశిక్షణ. ఓ పని పలానా సమయానికి చేస్తామంటే చెయ్యాలంతే. పలానా సమయానికి ముగించాలంటే ముగించాలంతే. ఎవరింటికైనా పలానా సమయానికి వస్తాము అంటే అక్కడ 6:30కు వస్తామని చెప్పాం. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అరగంట పడుతుంది డ్రైవ్ కారులో పెడితే అని అంటే మన ఇంటి దగ్గర 6ంటికి బయలుదేరాలి. అంతేగాని 6:30కి అక్కడికి వస్తామని చెప్పి 6:30కి బయలుదేరితే ఎలాగా? ట్రాఫిక్ జామ్లో ఉన్నా ఏమనుకోకు, బతుకంతా ఏమీ అనుకోకే. ట్రాఫిక్ జామ్లో ఉంటామని తెలియదా? ఇంకో పావుగంట ముందు బయలుదేరాలని తెలియదా? అంటే డిసిప్లిన్ లేదు, అనుమానమే ఉంది. అది ముందు తమోగుణం. తమోగుణం వదలకుండా దేవుడు ఏమిటండి, సత్యం ఏమిటండి, జ్ఞానం ఏమిటండి, ఎలా వస్తుందండి? అందుకని మొదటి ప్రదక్షిణ మొగేయగానే తమోగుణం వదిలేయాలి. రెండో ప్రదక్షిణ మొగేయగానే రజోగుణం, పోటీలు పడ్డం, కంపీటింగ్ విత్ అదర్స్, పోటీలు పడ్డం, కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు, రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు ఇవి బాగా తగ్గించుకోవాలి. 3వ గుణం సత్వగుణం. 3వ గుణం ప్రదక్షిణం చేయగానే సత్వగుణం కూడా వదిలేయాలి. నేనే మంచివాణ్ణి, నేను చాలా ధర్మాత్ముణ్ణి, నేను గొప్ప భక్తుణ్ణి, నా అంత భక్తులు ఎవరు లేరు, నా అంత ధర్మాత్ములు ఎవరు లేరు, ఈ అహంకారాన్ని వదిలేయాలి. ఇది సత్వగుణం వదిలేయాలి. ఈ 3 గుణాలు వదిలేస్తే లోపల ఉండే శివుడు ఉన్నాడే, ఆయన త్రిగుణాతీతమైన మూర్తి. గుణాతీతమైన మూర్తిని దర్శించే యోగ్యత రావాలంటే 3 గుణాలు వదిలేయాలి. అందుకే 3 సార్లు ప్రదక్షిణం చేయమన్నారు లెక్క. అందుకోసం ప్రదక్షిణం చెయ్యాలి మనం. అంతేగాని ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఫలితాన్ని కోరుకుని చేయకూడదండి. అది ముఖ్యమైనటువంటి విషయం కాదండి.